ముందే మళ్ళీ ఇంకొక మాట, సాక్షి వాళ్ళు వచ్చినారు బయట నుంచి, వాళ్ళ మీద వాళ్ళే దాడి చేసుకొని మా మీద పెడతారు, మాకు సంబంధం లేదు అని. అంటే మీ ఉద్దేశం ఏంది? సాక్షి వాళ్ళ మీద మీరు దాడులు చేసి వాళ్ళ కెమెరాలు పగలగొట్టి వాళ్ళ తలలు పగలగొట్టి నేను చెప్పి అబద్దు వాళ్ళే పగలగొట్టుకొని వాళ్ళే తప్పుడు కేసు పెట్టారా? ఎవరైనా ప్రజలారా మీరు ఆలోచించండి. సాక్షి వాళ్ళు మా వాళ్ళు, ఎస్, సాక్షి పత్రిక మాది, సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా మాది. అందులో పనిచేసే ఉద్యోగస్తులు మా కుటుంబ సభ్యులు, 100% చెప్తాం, మా కుటుంబ సభ్యులు. వాళ్ళకు గాయం కలిగితే మాకు గాయం కలిగినట్టే, వారి కుటుంబంలో దుఃఖం కలిగితే మా కుటుంబంలో దుఃఖం కలిగినట్టే. అట్లా సాక్షి వాళ్ళను మేము బాగుండాలని కోరుకుంటామా, బాధ పెట్టాలనే ప్రయత్నం చేస్తామా? అంటే మీ ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అయిపోయినారు, ఈ సాక్షి నా కొడుకులే కదా పొద్దునుగులు సాక్షిలో చూపించేది, ఇక్కడ జరుగుతుండే వాస్తవ సత్యాలను నిజాలను, ఆ నిజాలను చూపించే నా కొడుకులను కూడా మనం తలకాయలు పగలగొడితే బుద్ధి వస్తుంది, ఒకరికో ఇద్దరికో చేసి మిగతా వాళ్ళు పారిపోతారని చెప్పి లాస్ట్కు జర్నలిజం మీద కూడా దాడి చేసేదానికోసం, రక్తం చిందించేదానికోసం వాళ్ళను ఆలోచన చేస్తున్నారు మీరు.